మౌత్ పీస్ సీనియర్ నాయకులు గౌరవనీయులు మల్లేష్ గారికి, మారగానే కన్నా మాజీ ఎంపీటీసీ గారికి, అంతేనా మండలపడి ఉపాధ్యక్షులు సావిత్రమ్మ, కిషన్ రావు గారు, బిఎన్ గారు, అతని ముఖ్య నాయకుల పేరు చెప్పు. నాకు ఎవరి చిన్నతనం కావద్దు. దాసులు, నాగయ్య, మధు, అందరికన్నా వీరన్న, అందరికి కూడా నిండుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. గౌరవ పత్రికా మిత్రులు అందరూ వచ్చారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరికి కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇలా గ్రామ పంచాయతీ బిల్డింగు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళకు ముగ్గు పోసిన తర్వాత అలా ఇల్లు కట్టుకున్న కొంచెం చాలా ఇంటికన్నా పోదంట. ఏ పేరు ఉండే ఆ చెల్లి పేరు? తర్వాత ఇక్కడ ఎన్ని ఇల్లు వచ్చినాయి? 14 70 లక్షల రూపాయలు ఇల్లు వచ్చినాయి. తర్వాత సీసీ రోడ్లకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరి దీవెన వల్ల నాకు ఓట్లేసి గెలిపించారు. నేను గెలిపించిన నారవడం నీ కష్టం, మీకోసం చేయాలి. నేను ఎంతైంది చారే? దాదాపు ఈ ఊరికి అందుకోసమనే ఈడ ఇప్పుడు 14 ఇళ్ళు వచ్చిన ఒక్క ఇంటికి 5 లక్షలు, తర్వాత 25 లక్షలు పెట్టి సీసీ రోడ్లు ఇప్పించిన, గ్రామ పంచాయతీ బిల్డింగ్కి 20 లక్షలు, తర్వాత ఇంకా రోడ్లు అన్నీ మొత్తం ఈ హెల్త్ సబ్ సెంటర్కి 20 లక్షలు, మొత్తం కలిసి 3,20 లక్షలు వచ్చినాయి. నేను వచ్చిన తర్వాత ఈ రెండేళ్ళుగా నేను వచ్చి ఇంకా 32 కోట్ల పని, తర్వాత ఎవ్వరు చేయని పని, కాకపోతే 4 రోజులు లేట్ అయితే కానీ ఆ బ్రిడ్జ్ అయిపోయింది అనుకో, మీకు ఎంత మంచిగా ఉంటుంది. నేను ఒక మాట, ఈ వరదలు ఇవన్నీ రాకపోతే బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవుతుండే అయిపోయింది. వాడు కూడా కాంట్రాక్టర్ నేను చెప్పినా ఇది నా ప్రాణంతో సమానం ఈ రోడ్డు. ఎందుకంటే నేను ఉద్యమం సందర్భంగా 2001 నుంచి ఈ ప్రాంతం తిరిగినాను. నేను ప్రతి ఊళ్ళో నేను తిరగని రోడ్డు లేదు, నేను నడవని ఊరు లేదు. కనుక నేను కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ వచ్చిన తర్వాత అరే ఉద్యమకారుడు మందల స్వామిలు అని చెప్పి అందరికి గుర్తుపెట్టుకొని నాకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చాను. అందుకోసమనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీకు అందరికి కూడా కరెంటు బిల్లులు మాపైనాయి కదా, సన్నబియ్యం వస్తున్నాయి కదా, తింటాను అమ్ముకుంటురా, అమ్ముకుని మర్చిపోయిరా? ఏం చేస్తారు? కుర్తిలో పోతురు, మంచిగా తడుచుకుంటూ తింటాను. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది, కాలం కూడా బ్రహ్మాండంగా, వరదలు వాగులు వంకలు ఏకమై పారుతున్నాయి కదా. అందుకోసమనే మీ అందరి పుణ్యం, మీ అందరి పుణ్యం చెప్పేదేనండి. మీరు అందరు ఓట్లు వేస్తే గెలిచి మీ అందరం కలిసి మళ్ళీ ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు. అందుకనే ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి అయితే కరెక్ట్ ఉంటుందని ముఖ్యమంత్రి చేసింది, అవునా? అందుకోసం నేను సంఘం గ్రామానికి వస్తే నాకు కడుపు నిన్నట్టు అయింది నిండుగా. ఎందుకంటే సంఘం ఇది ఒక సంఘం, సంఘం అనేది ఒక సంఘం కనుక ఈ సంఘం కూడా రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అందరూ వస్తారు. వచ్చినప్పుడు మరి నాకు ఓటేస్తారా? అయ్యారా? అందరు వేస్తారు కదా. నాకేస్తే నేను నిలబెట్టి వేసినట్టు లెక్క. కనుక సంఘానికి ఏ డోకా లేకుండా ఈ వాహన తగ్గినాక వెనకపల్లి రోడ్డు కూడా చేపిస్తాను. ఎందుకంటే వెనకపల్లి నుంచి తర్వాత వెనకపల్లి అవతల నుంచి నూతనపల్లి దాకా 6 కిలోమీటర్లు డోకా ఉంది. అది ఆనాడు ప్లాన్ చేసినాడు, వాళ్ళకి తెలియక ప్లాన్ కరెక్ట్ చేయలేదు. దానికి కూడా 6 కిలోమీటర్లకు 2,50 కోట్ల రూపాయలు నేను సాధన చేపిస్తున్నాను. నేను ఆ రోడ్డు కూడా అయిపోయింది. కనుక ఈ ఇంచెల్లి అసలు మీరు ఈ వరద లేకపోతే అవతల దాటితే బ్రహ్మాండంగా తార్ రోడ్ వేసాడు, బ్రహ్మాండంగా వేసాడు. ఈ బ్రిడ్జ్ అయిపోయింది అనుకో డోకలే. తర్వాత ఇంకోటి ఇక్కడ నుంచి వాడికి ఏది హైవే రోడ్ ఉంది కదా, పెద్ద రోడ్ డబల్ రోడ్ చేయమని కూడా చెప్పిన. సంఘం నుంచి అన్నారం అడు రోడ్ దాకా పెద్ద రోడ్ చేయమని చెప్పి నేను మంత్రి మన వెంకరెడ్డి గారు కూడా చెప్పిన. నేను వారు కూడా చేస్తారు. కొంత లేట్ అయింది. ఇంకొక మాట జర మన సంసారం చదువుకోవడానికే జర ఇబ్బంది అయింది.
చెప్పేది ఇంకొక మాట, ఇందిరమ్మ ఇండ్లు ఇలా నేను వస్తుంటే ఆ శనివారం చూసి ఇచ్చిన ఏం కట్టిరాడా గోదలగడ్డలో శ్మశాన వాటిక వైకుంఠ ధామం, అంతే కదా. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ రాజ్యం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమిచ్చింది? ఈ నియోజకవర్గానికి పేదలకు సన్నబియ్యం, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, ఇవన్నీ ప్రజల కోసం. అందుకోసమనే ఇలా కేసీఆర్ తెలంగాణ ఏర్పడినాడు, ఆంధ్ర తెలంగాణ విడిపోయినాడు, కేసీఆర్ చేతిలో 17,000 కోట్ల రూపాయలు చేతిలో పెట్టిపోయారు. ఇగో మీ రాష్ట్రానికి ఇంత మిగిలింది, నేను ఇచ్చిపోతున్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయి ఆ గద్దె మీద కూర్చున్నాక ఆ కుండలో చూస్తే ఏమి లేదు, ఏమన్నది 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయాడు. ఏమిటి చేసిన వాడిని కాళేశ్వరం కట్టినే చెప్తుండు. కాళేశ్వరం ఆయన ముందు కట్టిరు, ఆయన ముందు కూలిపోయింది. ఆయన ముందు కట్టి ఇక్కడ పిల్లర్లు వేస్తుండు. వాడు ఎన్ని రోజుల చెప్తే పిల్లర్లు వేస్తుండు. వాడు గట్టి దొరికిందాక రాయి వలిసి ఇప్పుడు మధ్యలో వెనక శుతిపోయినట్టు బాగుతున్నాడు చెప్పేది బాగుతున్నాడు అంటే మీరు రాఘవన్ శుతి అందుకుంటారు లెక్క జిల్లా. అందుకోసమనే ఇవాళ మనకి ఇక్కడ బ్రిడ్జ్ కట్టిందంటే ఆ బ్రిడ్జి ఎంత లోతు గట్టిగా ఉంటుందో అంత లోతు గట్టిగా తీసిన దాకానే వాడు అప్పుడు పిల్లర్ వేసాడు. ఒక ఇసుక మీద కడితే ఉంటుంది, అది పైసలు దొబ్బిరు మొత్తం అవతల పడ్డరు, అప్పులు చేసిరు, ఆగమాగం అయిన ఇవాళ. అందుకోసమని వాళ్ళు చేసిన అప్పులకు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కడతాము. అందుకోసమనే కాంగ్రెస్ ప్రభుత్వం కష్టజీవనం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు కూడా అన్ని దక్కాలని చెప్పి, ఇంకొక మాట హాస్టల్లో చదువుకునే పిల్లలకు కూడా, హాస్టల్ చదువుకునే పిల్లలకు ఆడపిల్లలకు 100 రూపాయలు ఉంటే 300 రూపాయలు చేసిన. ఎందుకంటే ఆడపిల్లలకు అవసరాలు ఎక్కువ ఉంటాయని, కాస్మెటిక్ ఛార్జీలు, తర్వాత ఇది మగపిల్లలకు కూడా అందరికి కూడా దాదాపు 100 రూపాయలు ఉంటే 140 రూపాయలు చేసిన హాస్టల్ అర్ధాకలతో సాగకుండా. కనుక రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. నిజంగా నేను ఈ ప్రాంత బిడ్డను, నేను ఈ పోరాడు బిడ్డను, నేను ఉట్టిన రాలే. నేను ఎప్పుడు అనుకో ఖచ్చితంగా ఎత్తుకోదురు కావాలనుకున్నా నేను, కానీ అప్పటిదాకా అతని కోసం చూసిన. ఇప్పుడు రోజు కడితే ఇతరం బలంగా ఉంటుంది. అవునా కాదు? 10 గంటలకు వచ్చి మిమ్మల్ని చూడాలని 10 గంటలకు వచ్చినాం. మీకు దండం పెడతా, కూడా తాగాలి, మీ అందరికి చేతిలో దండం పెడుతున్నాను చూస్తే వచ్చినందుకు.